హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంచి మంచి ముగ్గులతో పాటుగా ఒక మంచి కథను కూడా విందామా? కథ పేరు ఓర్పుతోనే మహాయోగం వస్తుంది. ఈ కథలోని నీతి కూడా తెలుసుకుందాము. ఒక బాటసారి దారిలో వెళ్తుంటే 2 రాళ్ళు అక్కడ కనిపించాయి. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను గొప్ప శిల్పి. అతను మొదటి రాయి దగ్గరికి వెళ్ళి, నిన్ను ఒక అందమైన శిల్పంగా మలుస్తాను అన్నాడు. అందుకు రాయి, అమ్మో, నీ ఉలి దెబ్బలు తట్టుకోలేను మహానుభావా, నేను ఇలాగే ఉంటాను అని మిన్నకుండిపోయింది. సరేనంటూ అతను 2వ రాయి దగ్గరికి వెళ్ళి, నిన్ను అందమైన శిల్పంగా మలుస్తాను, కాకపోతే ఉలి దెబ్బలు తినాల్సి వస్తుంది, సరేనా అన్నాడు. ఆ రాయి తెలివిగా, ఉలి దెబ్బలు తిన్నా పర్వాలేదు, ఒక అందమైన దేవుడి విగ్రహంలా తయారు చేస్తావా అని వేడుకున్నది. సరేనంటూ అతను మహావిష్ణు విగ్రహంలా ఆ రాయిని మలిచాడు. పాపం, ఎన్ని దెబ్బలు తిన్నావో కదా అని పకపక నవ్వింది మొదటి రాయి. కొద్ది రోజులకి ఆ మార్గాన రాజుగారు వస్తూ దేవుడి శిల్పాన్ని, ఆ ప్రక్కనున్న రాయిని చూశాడు. దేవుడి శిల్పం మహావిష్ణు రూపంతో ఉండడంతో ఇక్కడ గుడి కట్టిస్తే బాగుంటుంది కదా అని రాజు గుడి కట్టించారు. పూజలో అందుకుంటూ అద్భుతంగా మెరిసిపోతోంది ఆ దేవుడి రూపంలో ఉన్న రాయి. పక్కనే ఉలి దెబ్బలు నేను తట్టుకోలేను అన్న రాయిని కొబ్బరికాయ కొట్టే రాయిగా భక్తులు వాడుకుంటున్నారు. అప్పుడు కొబ్బరికాయ దెబ్బలు తింటున్న ఆ రాయి విష్ణుమూర్తి రూపంలో ఉన్న రాయిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. చూసావా, నేను కొద్దిగా ఉలి దెబ్బలు తిన్నా పర్లేదు అని నువ్వు ఎంతగానో ఓర్చుకొని మహావిష్ణు రూపంగా అవతరించావు. నేను ఆ కొద్ది దెబ్బలు తినలేనంటూ అలాగే వదిలేయమన్నాను. నీవేమో పూజలు అందుకుంటున్నావు. ఇప్పుడు జీవితాంతం నేను భక్తులు కొబ్బరికాయలు కొట్టే రాయిగా ఉన్నాను అంటూ వాపోయింది. అది విని దేవుడి విగ్రహం చిరునవ్వు నవ్వి ఊరుకుంది. అందుకే మనం ముందు కొంచెం కష్టపడితే తర్వాతి మన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటే ఆ తర్వాత మహాయోగం వస్తున్నదే ఈ కథ నీతి. మన ఛానల్లోని ముగ్గులు, కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గులతో పాటు కథను కూడా వినడం మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. లేదు అంటే ముగ్గు మాత్రమే చూడాలనుకుంటున్నారా? అది కూడా కామెంట్ చేయండి. లక్ష్మీ కళ తెచ్చే ముగ్గులను ఇంటి ముందు వేసుకోవడం వల్ల ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు.